ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 182వ కీర్తన 7వ చరణం ఈ విధంగా రాయబడి ఉంది. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం అక్టోబర్ మాసం 30వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం చూసినట్లయితే, మనం జీవించే జీవితాన్ని బట్టి దేవుని యందు కనుక మనం నిలకడగా జీవించినట్లయితే, ఆయన మీద అనుకుని ఆయన యొక్క సన్నిధిని మనం అనుకున్నట్లయితే, ఆయన కొరకు మన ఎదురు చూసిన వారమై ఉన్నట్లయితే, దేవుని యొక్క మాటలు మనకు తెలియజేస్తున్నాయి. మన యొక్క ప్రాకారములలో నెమ్మది ఉంటుంది, మన యొక్క నగరాలలో క్షేమం కలిగి ఉంటారు. అంటే మనల్ని బట్టి మన చుట్టుపక్కల ఉన్నవారు, మనతో ఉన్న మన కుటుంబీకులకు, మన స్నేహితులకు, బంధువులకు, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక నెమ్మదికరమైన జీవితాన్ని ఇస్తున్నాడని యొక్క వాక్యాన్ని బట్టి మనకు తెలియజేస్తుంది. అయితే మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటను అంగీకరించి దేవునితో కలిసి జీవించడానికి ఎంతమంది అయితే సిద్ధపడుతున్నారో, ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యాన్ని బట్టి మన కుటుంబాల్లో నెమ్మది కావాలంటే, మన యొక్క జీవితాల్లో నెమ్మది కావాలంటే, మన యొక్క బిడ్డల కొరకు, మన యొక్క కుటుంబస్తుల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, వీరందరికీ క్షేమకరమైన జీవితాలు మనం ఇవ్వాలంటే, మొదటగా మన జీవితాల్లో మనం దేవుని వైపు అనుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రేమ బిడ్డలారా, అటు రీతిగా దేవుడి మనల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపగల రాజా, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా జీవితాల్లో మీరు చేస్తున్న అద్భుత కార్యాలు బట్టి, ఆశ్చర్యకాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే వారి యొక్క కుటుంబాల్లో క్షేమం కావాలని, నెమ్మది కావాలని ఎదురు చూస్తున్నారో, ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించి వారి యొక్క జీవితాల్లో నెమ్మదికరమైన జీవితాన్ని మీరు దయచేయమని సమస్తమును మీ చిత్తానికి అప్పగించుకుంటూ, మా జీవితాలన్నింటినీ కూడా నెమ్మదికరంగా జరిగించమని, నెమ్మదికరమైన జీవితాలు మాకు దయచేయమని, ప్రతి విషయంలోనూ మీ యొక్క కృపలో మమ్మల్ని దాచి కాచి నాయన సంరక్షించి, మీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని దాస్తున్నందుకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, మీ నామానికే మహిమ కలుగును గాక, మీ నామానికే హెచ్చించును గాక, మీ నామాన్ని మాత్రమే ఘనపరచువారముగా ఉండడానికి అట్టి కృపను మనం అందరికీ దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.